వరద బాధితులకు సంబంధించినటువంటి సహాయం విషయంలో చంద్రబాబు గారు సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. సింగినగరు, కండ్రిక, రాజరాజేశ్వరిపేట, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీ ఇవన్నిట్లలో దాదాపుగా ఒక ఫ్లోర్ స్థాయిలో వాటర్ వచ్చినాయి. మొదటి ఫ్లోర్ అంతా నిండిపోయి గ్రౌండ్ ఫ్లోర్ నిండిపోయి ఫస్ట్ ఫ్లోర్ దాకా వాటర్ వచ్చినటువంటి పరిస్థితి ఫస్ట్ టైం జరిగింది. దాని మీదన సాయం ఇంతవరకు ఏంటి అని వెయిట్ చేస్తున్నటువంటి వేళ చంద్రబాబు గారు బాధితులకి ఒకంత ఊరట కలిగించేటటువంటి ప్రకటన చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో సర్వం కోల్పోయినటువంటి వాళ్ళకి 25,000, ఫస్ట్ ఫ్లోర్ బాధితులకి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే చిరు వ్యాపారులకి 25,000 రూపాయల సహాయాన్ని ప్రకటించారు. చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకి త్వరలో పరిహారం ప్రకటిస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించారు. తద్వారా కాస్త ఊరట కలిగించేటటువంటి మాట. చెప్పాను కదా, కట్టుబట్టలతో పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ పరిస్థితిని గమనించి వాళ్ళని ఆదుకునేందుకు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అభినందనీయం.